దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూడండి. మీ ఒపీనియన్ను కామెంట్ చేయండి. ఒక దేశాన్ని నడపడానికి కావాల్సింది డిజిటల్ ఫాలోయింగ్ కాదు, క్షేత్రస్థాయి రాజకీయం, పరిపాలన దక్షత మరియు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు. అసలేంటి ఈ సీజేపీ వివాదం? గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కాక్రోచ్ జనతా పార్టీ పేరు మారు మోగుతూనే ఉంది. యువత ప్రశ్నిస్తోంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ రీసెంట్గా సీజేపీ ఫౌండర్ ఒక వీడియో పెట్టాడు, బీజేపీని అన్ఫాలో చేయమని. దాంతో డౌట్ వచ్చి ఒక చిన్న రీసెర్చ్ చేశాను, వీడు ఎవడని. ఆ విషయాలన్నీ ఇప్పుడు మీ ముందు పెడుతున్నా. సుప్రీంకోర్టు వ్యాఖ్యల వెనుక అసలు నిజం. సిజేఐ సూర్యకాంత్ గారు బొద్దింకలు అన్నమాట నిజమే, కానీ అందరినీ అన్నారంటే కాదు. ఫేక్ డిగ్రీలతో సిస్టమ్ను ఖరాబ్ చేసే వాళ్లను, సమాజానికి పరాన్నజీవులుగా మారి అందరిపై దాడులు చేసే వాళ్ళని అన్నారు. అందులో తప్పేమీ లేదు కదా. దీనిపై స్వయంగా అతనే మళ్ళీ సమాధానం ఇచ్చారు. దీన్ని తప్పుగా వక్రీకరించి యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నమే ఈ సీజేపీ. అసలు ఎవరు ఈ అభిజిత్ దిప్కే? ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ సోషల్ మీడియా టీంలో పనిచేశాడు. బోస్టన్లో ఉంటూ భారతీయ యువత కోసం పనిచేస్తున్నాడా? కాదు. 2020లో ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ తరపున మీమ్స్ క్యాంపెయిన్ నిర్వహించింది ఇతనే. ఇది యువతను తప్పుదోవ పట్టించడానికి నడుస్తున్న ఒక ప్రాక్సీ లేదా కోవర్ట్ పొలిటికల్ ప్రాజెక్ట్ అని కొందరు విద్యావేత్తలు ఇప్పటికే ఆరోపించారు. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ మేనిఫెస్టోను జాగ్రత్తగా గమనిస్తే అందులో ఒక్క దేశాభివృద్ధికి కావాల్సిన కనీస అంశాలు కూడా లేవు. టార్గెట్ కేవలం రాజకీయమే. న్యాయమూర్తులు పదవి విరమణ తర్వాత రాజకీయ పదవులు లేదా బహుమతులు పొందకూడదు. ముఖ్యంగా చీఫ్ జస్టిస్కు రాజ్యసభ సీట్ ఇవ్వడం ఆపాలి అనే భావం. ఇది డైరెక్ట్గా బీజేపీని టార్గెట్ చేయడమే. ప్రొటెక్ట్ ఎవ్రీ ఓట్. ప్రతి ఓటు ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైంది. సరైన ఓటును తొలగిస్తే అది ప్రజల హక్కును దోచుకోవడమే అని భావిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలనే అర్థం వచ్చేలాగా మెన్షన్ చేశారు. ఇది ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీని టార్గెట్ చేయడం. 50% రిజర్వేషన్ ఫర్ ఎ ఉమెన్. పార్లమెంట్లో మరియు క్యాబినెట్లో మహిళలకు సగం స్థానాలు ఇవ్వాలి, మహిళలకు సమాన రాజకీయ అవకాశాలు కల్పించాలి అనే ఉద్దేశం. ఫ్రీ ద మీడియా. పెద్ద వ్యాపారవేత్తలు అదానీ అంబానీల ప్రభావం లేకుండా మీడియా స్వతంత్రంగా పనిచేయాలి, ప్రజలకు నిజమైన వార్తలు అందాలి అనే భావన. కానీ ప్రతి పార్టీకి మీడియా సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఒక పార్టీ నుంచి గెలిచి తర్వాత మరో పార్టీలో చేరే ఎమ్మెల్యేలు లేదా ఎంపీల పైన కఠిన నిషేధం ఉండాలి. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే నాయకులను ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆపాలి అనే అర్థం. కానీ ప్రతి రాష్ట్రంలో ఇది ఉంది, కానీ కేవలం రాజకీయ లబ్ధి కోసం దీన్ని పెట్టారు. వీటిలో డెవలప్మెంట్ ఎక్కడుంది? దేశానికి అత్యంత కీలకమైన అంశాల ప్రస్తావన ఎక్కడుంది? ఈ మేనిఫెస్టోలో ఇలాంటి విషయాలు ఎక్కడా లేవు. ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మేనిఫెస్టో ఏది? హెల్త్ పాలసీలు ఉన్నాయా? అగ్రికల్చర్ ఎటుపోయింది? రైతు సంక్షోభం గురించి కనీస అంశాలు లేవు. నేషనల్ సెక్యూరిటీ గురించి ఏమైనా ఉందా? మిడిల్ క్లాస్ మ్యాటర్స్ లేవా? రిక్రూట్మెంట్ కమిట్మెంట్ ఏది? ఫార్మర్స్ బెనిఫిట్స్ ఏవి? ఎకనామిక్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఛాలెంజెస్ గురించి ఏం లేదా? యూత్ స్కిల్ గ్యాప్, జాబ్లెస్ గ్రోత్, వెల్త్ ఇన్ఈక్వాలిటీ ఏమైనా ప్రస్తావించారా అంటే ఇవేమీ లేవు. తీవ్రమైన గాలి నీటి కాలుష్య నియంత్రణ ఏది? అర్బన్ రిసోర్సెస్ ఓవర్లోడ్ గురించి ఏమైనా ఉందా? నిజం ఏంటంటే ఇవేవీ లేకుండా కేవలం బీజేపీ అండ్ మోదీపై ద్వేషాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు వీడు. యువతలో ఉన్న నిరుద్యోగ నిరాశను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకునే ప్రయత్నంగానే ఇది కనిపిస్తోంది. యాంటీ ఇండియా, యాంటీ మోదీ, యాంటీ బీజేపీ ఎజెండా. వీడి ట్విట్టర్ హ్యాండిల్ కంప్లీట్గా ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఆర్టికల్ 370ని అపోజ్ చేస్తాడు. ఆపరేషన్ సింధూర్ పైన నెగటివ్ కామెంట్స్ చేస్తాడు. బెంగాల్లో ఎలక్షన్ టైంలో లా అండ్ ఆర్డర్ కోసం డిప్లాయ్మెంట్ చేసిన మన దేశ జవాన్ల గురించి కూడా నెగటివ్గా కామెంట్ చేస్తాడు. దొంగ ఓట్లు, డబుల్ ఓట్లు డిలీట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ మీద మాట్లాడతాడు. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ముంబై దాడుల మీద అప్పట్లో మన్మోహన్ సింగ్ గారు మీడియాకి ఇచ్చిన బ్రీఫింగ్ పెట్టి మోదీ ఎందుకు మీడియాను అవాయిడ్ చేస్తున్నాడు, అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అరే జఫా, మోదీ మాట్లాడరా? మోదీ చేసి చూపిస్తాడు. కంటికి కనిపించలేదా? సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్. వీడి సోషల్ మీడియా హ్యాండిల్స్లో అన్ని యాంటీ బీజేపీ, యాంటీ మోదీ పోస్టులే.
వీడి టార్గెట్ ఒకటే, బీజేపీని ఫాలో అయ్యే యూత్ను డైవర్ట్ చేయడం. అందుకే ఇన్స్టాలో బీజేపీని అన్ఫాలో చేయమంటున్నాడు ఈ సిల్లీ ఫెల్లో ఇన్స్టా కిడ్. సీజేపీకి ఉన్న ఫాలోవర్స్లో 1% మెంబర్స్ రోడ్డు మీదకు వచ్చి ప్రొటెస్ట్ చేసినా కానీ కంట్రోల్ చేయడం చాలా కష్టం. కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ కోసం పనిచేయడానికి ప్రతి ఇంటికి ఒకడు రెడీగా ఉన్నాడు. నువ్వు కాదు కదా, ఎవడొచ్చినా కానీ బీజేపీని టచ్ చేయలేరు, ఇది పక్కా రాసి పెట్టుకో. సోషల్ మీడియాలో వచ్చే ఇలాంటి ట్రెండ్స్ కేవలం వర్చువల్ ప్రపంచానికే పరిమితం. కానీ ఇలాంటి చీప్ ట్రిక్స్తో ఫేమస్ అవ్వాలనుకునే ఇన్స్టా కిడ్ మాయలో పడి మీ జీవితాలు పాడు చేసుకోకండి. ఖాళీగా ఇంట్లో కూర్చొని రీల్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి, కష్టపడి పని చేయండి. దయచేసి ఇలాంటి పనికి మాలినోడి మాయలో పడకండి. మన పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా ఇలాంటి విషయాలు ఏవి చూపించకుండా కేవలం సీజేపీని హైలైట్ చేస్తున్నారు. ఈ వీడియో వాడికి చేరాలి. అప్పటిదాకా గట్టిగా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్, మేరా భారత్ మహాన్.